Okay, students, today we are going to discuss lipids and classification. So, what are lipids? Lipids are organic substances. ఇవి కూడా కర్బన రసాయనిక పదార్థాలు సేమ్ మన కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ లాగే. సో దే ఆర్ రిలేటివ్లీ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇవి వాటర్ లో కరగవు, బట్ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ ఆర్గానిక్ సాల్వెంట్స్. సో కొన్ని రకాలైనటువంటి నాన్ పోలార్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఉంటాయి, అంటే ఆల్కహాల్ కానీ, ఈథర్ కానీ, బెంజీన్ కానీ, క్లోరోఫామ్ కానీ. సో వాటిలో కరుగుతాయి అన్నమాట. సో సాల్యుబుల్ గా ఉంటాయి, డిజాల్వ్ అవుతాయి. దే ఆర్ పొటెన్షియల్లీ రిలేటెడ్ టు ఫ్యాటీ యాసిడ్స్ అండ్ యూటిలైజ్డ్ బై ది లివింగ్ సెల్స్. సో ఇవి ఫ్యాటీ యాసిడ్స్ తో కూడి ఉంటాయి. ఆ, ఈ లివింగ్ సెల్స్ లో యూటిలైజ్ అవుతాయి. లిపిడ్స్ యొక్క ఫార్ములా మీరు చూసినట్లయితే CH3 CH2N COOHN. సో ఈ విధంగా ఫార్ములా అనేది ఉంటుంది మనకి లిపిడ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ టర్మ్ లిపిడ్ అనే టర్మ్ కాయిన్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే Gabriel Bertrand. He coined the term లిపిడ్ అనమాట. ఆ సైంటిస్ట్ పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ దే ఆర్ 4 టైప్స్. క్లాసిఫికేషన్ చూస్తే దే ఆర్ 4 టైప్స్. ఏంటంటే సింపుల్ లిపిడ్స్, కాంపౌండ్ లిపిడ్స్, డిరైవ్డ్ లిపిడ్స్, మిస్ మిస్లీనియస్ లిపిడ్స్. ఫస్ట్ చూడండి, సింపుల్ లిపిడ్స్. సింపుల్ లిపిడ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్. ఫ్యాటీ యాసిడ్, ఆల్కహాల్ కలిసి ఏర్పడేవి మనకి సింపుల్ లిపిడ్స్. దే ఆర్ ఈస్టర్స్ ఎస్టర్స్ ఆఫ్ ది ఫ్యాటీ యాసిడ్స్. వీటినే ఫ్యాటీ యాసిడ్ల యొక్క ఎస్టర్స్ గా మనము చెప్తాం అనమాట. నెక్స్ట్ దే ఆర్ మోస్ట్లీ 2 టైప్స్. అవి ఏంటంటే ట్రైగ్లిజరాల్ లేదా ట్రైగ్లిజరైడ్. అలాగే రెండోది ఏంటంటే వ్యాక్సెస్, అంటే మైనం అంటారు. సో ఈ సింపుల్ లిపిడ్స్ లో ఫస్ట్ ట్రైగ్లిజరాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్, ట్యాగ్ అంటారు, TAG. వీటిలో మనకి ఏంటంటే ఎస్టర్స్ ఆఫ్ ది ఫ్యాటీ యాసిడ్స్. వీటిని ఎస్టర్స్ ఆఫ్ ది ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఎస్టర్స్ ఆఫ్ ది ఫ్యాటీ యాసిడ్స్. వాటిలో గ్లిజరాల్ అనే సమూహం అనేది ఉంటుంది, కాంపౌండ్. సో అలాగే న్యూట్రల్ ఫ్యాట్ అన్నమాట. ఇది న్యూట్రల్ ఫ్యాట్ గా మనం చెప్తాము. ఫ్యాట్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఈస్ కాల్డ్, అంటే వీటిలో ఫ్యాట్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉన్నట్లయితే కనుక దాన్ని మనం అందరికి తెలుసు ఆయిల్స్ అంటాం అన్నమాట. సో ఆయిల్ అంటే ఏమొస్తుంది? గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్ అన్నమాట, రిలేటెడ్ టు ట్రైగ్లిజరాల్ లేదా ట్రైగ్లిజరైడ్ గా మనం చెప్తాం. సో నెక్స్ట్ ఏంటంటే వ్యాక్సెస్. సో వ్యాక్సెస్ లో చూసుకుంటే ఇవి కూడా ఎస్టర్స్ ఆఫ్ ది ఫ్యాటీ యాసిడ్స్ విత్ హైయర్ మాలిక్యులర్ వెయిట్. అదైతే గ్లిజరాల్ అని చెప్పాము, ట్రైగ్లిజరాల్ గ్లిజరాల్ అని చెప్పాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మాలిక్యులర్ వెయిట్ మోనో హైడ్రిక్ లాంగ్ చైన్ ఆల్కహాల్. సో అవి దేంతో ఉంటాయంటే హై మాలిక్యులర్ వెయిట్ తో ఉన్నటువంటి ఒక మోనోహైడ్రిక్ లాంగ్ చైన్ ఆల్కహాల్ తో ఉంటాయి అనమాట. వ్యాక్సెస్ అనే మైనము అంటారు కదా, అది. నెక్స్ట్ కాంపౌండ్ లిపిడ్స్ అండి. ఫస్ట్ సింపుల్ లిపిడ్స్ చూసాము. సింపుల్ లిపిడ్స్ లో వీ హ్యావ్ డిస్కస్డ్ ట్రైగ్లిజరాల్ ఆర్ ట్రైగ్లిజరైడ్స్ అండ్ వ్యాక్సెస్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కాంపౌండ్ లిపిడ్స్ చూసుకుంటే, కాంపౌండ్ లిపిడ్స్ అంటే కాంబినేషన్ అనమాట. కాంపౌండ్ లిపిడ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, ఆల్కహాల్ అండ్ అడిషనల్ గ్రూప్. చూడండి, పైన మనం చెప్పుకుంది ఏంటంటే సింపుల్ లిపిడ్స్ లో జస్ట్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్ కాంబినేషన్. ఇక్కడ చూసుకుంటే ఎడిషనల్ గ్రూప్స్ కూడా ఉంటాయి. కాంపౌండ్ లిపిడ్స్ ఆర్ 3 టైప్స్. ఇవి 3 రకాలు. సింపుల్ లిపిడ్స్ ఏమో 2 టైప్స్ అయితే, ఈ కాంపౌండ్ లిపిడ్స్ 3 టైప్స్. ఏంటివి? ఫాస్ఫోలిపిడ్స్, అలాగే గ్లైకోలిపిడ్స్, అలాగే లిపోలిపిడ్స్. సో ఫస్ట్ ఏంటంటే ఫాస్ఫోలిపిడ్స్. దే ఆర్ మేడ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, ఆల్కహాల్, ఫాస్ఫోరిక్ యాసిడ్ అండ్ నైట్రోజనస్ బేస్. సో నత్రజని క్షారాలు వీటితో ఉంటాయి అన్నమాట. సో అలా ఉన్నట్లయితే వీటిని ఫాస్ఫోలిపిడ్స్ అనేది మనం చెప్పడం. ఫ్యాటీ యాసిడ్స్, ఆల్కహాల్, ఫాస్ఫోరిక్ యాసిడ్, నైట్రోజనస్ బేస్. దే ఆర్ ఆల్సో 2 టైప్స్. సో మళ్ళీ ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనేవి 2 టైప్స్ గా ఉంటాయి. అవి ఏంటంటే గ్లైకో ఫాస్ఫోలిపిడ్స్, స్పింగో ఫాస్ఫోలిపిడ్స్. సో గ్లైకో ఫాస్ఫోలిపిడ్ లో చూసుకుంటే లెసిథిన్, సెఫాలిన్, కార్డియోలిపిన్, అలాగే ఫాస్ఫోటైడల్ సెరీన్, ఫాస్ఫోటైడల్ ఇనోసిటాల్. సో వీటిని గ్లైకోఫాస్ఫోలిపిడ్స్ అని చెప్పడం జరుగుతుంది. స్పింగో ఫాస్ఫోలిపిడ్ లో చూసుకున్నట్లయితే స్పింగో ఫాస్ఫోలిపిడ్ లో స్పింగో మయోలిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ కేటగిరీలో గ్లైకో అంటే ఫాస్ఫోలిపిడ్స్ అయింది కాబట్టి కాంపౌండ్ లిపిడ్స్ లో ది సెకండ్ వన్ ఏంటంటే కాంపౌండ్ లిపిడ్స్ లో గ్లైకోలిపిడ్స్. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, స్పింగోసిన్
అంటే కార్బోహైడ్రేట్స్. సో కార్బో ఉంది కదా, గ్లైకో అంటేనే కార్బోహైడ్రేట్ అనేసి రిలవెంట్ అనమాట, చూసుకోండి. వీటిలో మనకి ఏంటంటే సెరిబ్రోసైట్స్, గాంగ్లియోసైట్స్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ లిపోప్రోటీన్స్ అంటే ప్రోటీన్ కాంబినేషన్ ఉన్న లిపిడ్స్ అనే మేడప్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. సో కైలోమైక్రాన్స్, మనకి ఇది డైజెషన్ అబ్జార్ప్షన్ దగ్గర మనకి ఫ్యాట్స్ అబ్జార్ప్షన్ లోని ఈ కైలోమైక్రాన్స్ గా మారుతాయి అనేసి మనం లో చెప్తాము. సో అక్కడ వస్తాయి. అలాగే విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం, వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే డెరైవ్డ్ లిపిడ్స్. దీస్ లిపిడ్స్ ఆర్ అప్టైన్డ్ అన్ హైడ్రాలిసిస్ ఆఫ్ సింపుల్ ఆర్ కాంపౌండ్ లిపిడ్స్. అంటే డిరైవ్డ్ అంటే ఉత్పన్నం అయ్యేవి అనమాట. దేని నుంచి ఉత్పన్నం అవుతున్నాయి? దీస్ ఆర్ ది లిపిడ్స్ విచ్ ఆర్ అప్టైన్డ్ ఆన్ హైడ్రాలిసిస్ అంటే జల విశ్లేషణ జరిగే వల్ల ఆఫ్ సింపుల్ ఆర్ కాంపౌండ్, సింపుల్ కాంపౌండ్ లిపిడ్స్ నుంచి ఇవి ఉత్పత్తి అవుతాయి, అంటే ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. సో అందువల్ల డెరైవ్డ్ లిపిడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫ్యాటీ యాసిడ్స్, ఎందుకంటే ట్రైగ్లిజరైడ్స్ నుంచి వస్తాయి కాబట్టి. అలాగే స్టిరాయిడ్స్, హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కదా. అలాగే ఐకోసనాయిడ్స్ అంటే ఐకోసనాయిడ్స్ లో మనకి ప్రోస్టాగ్లాండిన్స్, అలాగే ల్యూకోట్రిన్స్, నెక్స్ట్ లిపోక్సిన్ ఇవన్నీ వస్తాయి. అలాగే కెరోటిన్ బాడీస్, సారీ కీటోన్ బాడీస్ అనేవి కూడా ఇవి మనకి డిరైవ్డ్ లిపిడ్స్ లోని ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మిస్లీనియస్. సో మిస్లీనియస్ లిపిడ్స్ అంటే ప్రాసెస్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిపిడ్స్ అన్నమాట. అంటే దే ప్రాసెస్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లిపిడ్స్, లిపిడ్ యొక్క లక్షణాలు కలిగి ఉంటాయి. అవి అవునా కాదా అనే మిస్లీనియస్ అన్నమాట, అనుమానాస్పదంగా ఉంటాయి. సో వాటిలో ఎగ్జాంపుల్ స్క్వాలిన్, అలాగే కెరటనాయిడ్స్, కెరటనాయిడ్స్ అంటారు కదా అవి. ఫంక్షన్ చూసుకున్నట్లయితే స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ, ట్రైగ్లైజర్స్ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. దాదాపుగా 1 గ్రామ్ లిపిడ్స్ అనేవి కానీ ఆక్సిడేషన్ అయితే, ఆక్సిడేషన్ ఆఫ్ ది 1 గ్రామ్ లిపిడ్ విచ్ విల్ గివ్ 8.5 to 9 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. అదే మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ కానీ, అంటే గ్లూకోజ్ కానీ లేదా ప్రోటీన్స్ కానీ, మనం కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ తీసుకుని 4.3 కిలో క్యాలరీస్ వస్తాయి. వీటి నుంచి అత్యధికంగా శక్తి వస్తుంది, ఎనర్జీ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే షాక్ అబ్జార్బర్ గా కూడా పనిచేస్తాయి కొన్ని తిమింగలాలు, అంటే వేల్స్ లో కానీ షార్క్స్ వీటిలోని బ్లబ్బర్ అనేది ఉంటుంది. వేల్స్ లో చూసుకుంటే లేకపోతే మేమల్లో కిందన చర్మం, అధ చర్మం అంటే సబ్ ఆ, మనకి కిందన చూసుకున్నట్లయితే ఆ లేయర్ అనేది కొంచెం రబ్బర్ లాగా థిక్గా ఉండి, అది షాక్ అక్కడ ఎడిపోచ్ టిష్యూ అనేది అక్యూములేట్ అవుతుంది, అక్కడ షాక్ అబ్జార్బర్ గా పనిచేస్తుంది. థర్మో రెగ్యులేటరీ ఆర్గన్ గా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ మెటబాలిక్ రెగ్యులేటర్స్ గా పనిచేస్తాయి స్టెరాయిడ్ హార్మోన్స్, అలాగే ప్రోస్టాగ్లాండిన్స్, ల్యూకోట్రిన్స్, ఇవన్నీ కూడా ఆ, మనకి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే దే యాక్ట్ యాజ్ సర్ఫాక్టెంట్స్, అలాగే డిటర్జెంట్స్, ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి అన్నమాట. సో సర్ఫాక్టెంట్స్ గా అంటే సర్ఫాక్టెంట్స్ అంటే ది సబ్స్టెన్స్ విచ్ రిడ్యూసెస్ ది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్. అంటే ఒక లిక్విడ్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ని తగ్గిస్తుంది, దాన్ని సర్ఫాక్టెంట్ గా చెప్తాం. అలాగే డిటర్జెంట్ గా కూడా పనిచేస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ గా పనిచేస్తుంది, అంటే యాంఫీపాథిక్ లిపిడ్స్ అంటారు. అలాగే దే యాక్ట్ యాజ్ ఎలక్ట్రిక్ ఇన్సులేటర్స్ ఇన్ న్యూరాన్స్ లో ఎలక్ట్రిక్ ఇన్సులేషన్ లో హెల్ప్ చేస్తాయి. అట్ ద సేమ్ టైమ్ దే ప్రొవైడ్ ఇన్సులేషన్ ఎగ్నెస్ట్ చేంజెస్ ఇన్ ఎక్స్టర్నల్ టెంపరేచర్. అంటే మనకి ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటి, అంటే ఏదైతే మనకి ఒక ఇన్సులేటర్ అంటే ఇందాక చెప్పాను కదా, బ్లబ్బర్ అని చెప్పాను కదా. సో దే ప్రొవైడ్ ఇన్సులేషన్ ఎగ్నెస్ట్ ది చేంజెస్ ఇన్ ద ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్, ఎక్స్టర్నల్ టెంపరేచర్. అంటే థర్మో రెగ్యులేటరీ ఆర్గాన్ గా పనిచేస్తాయి అనమాట. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ గా ఉంటాయి, అదే వేల్స్ లో చెప్పాను కదా, తిమింగలాలు వాటిలోని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అన్నమాట. అలాగే గివ్ షేప్ అండ్ కలర్ టు ది బాడీకి కలర్ ని, షేప్ ని కూడా ఇస్తాయి.
ప్రొటెక్ట్ ది ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే ప్యాట్స్ ఆఫ్ ఫ్యాట్ అన్నమాట. అంటే ఇంటర్నల్ అంతర్గత అవయవాల రక్షణగా కూడా ఒక లేయర్ ని ఫామ్ చేస్తుంది. దే హెల్ప్ ఇన్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ ది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి కదా, ఏడిఈకే అంటాము. వాటర్ సాల్యుబుల్ అయితే బీసీ, ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఏడిఈకే. ఏంటి రెటినాలు, డి అంటే కాల్సిఫెరాల్, ఈ అంటే టోకోఫెరాల్, కే అంటే నాప్చుప్పినం లేదా ఫిలోక్వినాన్. సో 10th ఇది మనం చూసుకున్నట్లయితే ఫాస్ఫోటైడల్ ఇనోసిటాల్ యాక్ట్స్ యాజ్ సెకండ్ మెసెంజర్ ఇన్ హార్మోన్ యాక్షన్. అంటే ఫాస్ఫోటైడల్ ఇనోసిటాల్ యాక్ట్స్ యాజ్ సెకండ్ మెసెంజర్ ఇన్ హార్మోన్ యాక్షన్. హార్మోన్ యాక్షన్ లో ఫాస్ఫోటైడల్ ఇనోసిటాల్ అనేది సెకండ్ మెసెంజర్ గా పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లిపిడ్స్. సో స్టూడెంట్స్ మీకు అర్థమైందని, సో జాగ్రత్తగా నోట్స్ రాసుకొని చదవండి.